లఘుచర్ల ఘటనలో చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి కొడంగల్ కోర్టులో అఫిడవిట్ వేశారు. పోలీసులు తన పేరుతో ఇచ్చిన కన్ఫెషన్ రిపోర్టు తప్పు అని తెలిపారు. ముఖ్యమంత్రి కేటీఆర్ గురించి కేసు గురించి కానీ ఎలాంటి స్టేట్మెంట్ తన నుంచి పోలీసులు తీసుకోలేదని, తాను ఏమీ చెప్పలేదని పేర్కొన్నారు. కోర్టుకు వచ్చాక తన అడ్వకేట్ అడిగితే రిమాండ్ రిపోర్ట్ ఇచ్చారని చెప్పారు. అప్పటి వరకు తనకు అట్టి రిమాండ్ రిపోర్టులో ఏముందో కూడా తెలియదని స్పష్టం చేశారు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి. ఇదే అంశంపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ ఫోన్ లైన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చెప్పండి రామిక, తన గురించి పోలీసులు ఇచ్చిన కన్ఫెషన్ రిపోర్ట్ తప్పని నరేందర్ రెడ్డి అంటున్నారు. ఘటనపై పూర్తి డీటెయిల్స్ ఏంటి? శాలిని, ఏదైతే వికారాబాద్ జిల్లా కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం లఘుచర్లలో గత 3 రోజుల క్రితం జరిగిన భారీ ఘటన నేపథ్యంలో అందులో A1 నిందితుడిగా పేర్కొంటూ ప్రస్తుతం జైలుకు హాజరుపరిచి ప్రస్తుతం చర్లపల్లి జైల్లో ఉన్న బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ నేత పట్నం నరేందర్ రెడ్డి వికారాబాద్ కోర్టు జిల్లా జడ్జికి బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖను తన అడ్వకేట్ ద్వారా జడ్జి కూడా పంపడానికి ప్రయత్నించింది. దాదాపు 4 పేజీల లేఖను ఆయన అందించడం జరిగింది. రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు పేర్కొన్న విధంగా అవన్నీ కూడా తప్పు. ఎక్కడ కూడా కేటీఆర్ పేరు కానీ ఆ ప్రస్తావన కానీ చేయలేదు. అసలు నా దగ్గర వివరాలు కూడా సేకరించలేదు. పోలీసులే వారంతల వారే రిమాండ్ రిపోర్ట్ రాసుకున్నారు. సరైనది కాదు, తప్పు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. పోలీసులు నా పేరుతో కన్ఫెషన్ రిపోర్ట్ కూడా తప్పు కాబట్టి కేటీఆర్ గురించి కానీ ఆ కేసు గురించి కానీ ఎక్కడ కూడా నా స్టేట్మెంట్ పోలీసుల దగ్గర తీసుకోవాలని చెప్పలేదు. కోర్టుకు వచ్చాక మా అడ్వకేట్ చదివితే రిమాండ్ రిపోర్ట్ ఇచ్చారు. ఎప్పటి వరకు నాకు ఏముందో కూడా తెలియదు అని చెప్పి దీనిపైన పూర్తి స్థాయి విచారణ జరిపి నాకు న్యాయం చేయాలని చెప్పి ఆయన 4 పేజీల లేఖని అందించడం జరిగింది. చాలు. మరి ఎందుకు పోలీసులు ఇలాంటి కన్ఫెషన్ రిపోర్ట్ ఇచ్చారు? దీనిపై పోలీసులు ఏం చెప్తున్నారు? పోలీసులు ఇంకా లేక జడ్జికి రాశారు కాబట్టి జడ్జి పోలీసుల నుంచి తీసుకున్న రిపోర్టు ఆధారంగా రిమాండ్ రిపోర్టు నిజంగా ఆధారం ఏంటి ఆయన ఇవ్వలేదంటున్నారో దానిపైన విచారణ అనంతరం ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. విజయనగరం స్థానిక